గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కొంతకాలం మనం బ్రేక్ తీసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన మనం ఈ ప్లాట్ఫామ్ మీద కలుసుకోవడానికి కుదరలేదు. మళ్ళా దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు నుంచి మన యొక్క సిరీస్ను ప్రారంభించుకుందాం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనందరం కూడా ధ్యానం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. మీరందరూ కూడా రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని, ఇతరులకు దీనిని షేర్ చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాము. ఒక సెక్యులర్ వరల్డ్లో మనం జీవిస్తూ ఉన్నాము. అయితే మనుషుల యొక్క విశ్వాసాలు, వారి యొక్క నమ్మకాలు అనేక విధాలుగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు సమకాలీన ప్రపంచంలో మానవులందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే. అయితే వివిధ రూపాలలో మనం ఆయనను ఆరాధిస్తాము అని సెక్యులర్గా మాట్లాడేటువంటి వారు అనేక మంది ఈ దినాలలో మనకు కనిపిస్తూ ఉన్నారు. అసలు ఏంటి మార్గం, సత్యం, ఏది జీవం అనే దానిని మనం క్లియర్గా అర్థం చేసుకుంటేనే మన జీవితం యొక్క గమ్యాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో సెట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ఉదయకాలమందు ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, అనేక దినముల గ్యాప్ తర్వాత మా ప్రియులతో మేము కలిసి మీ మాటలను ధ్యానించే భాగ్యమును అనుగ్రహించినందుకై వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఎక్స్ట్రీమ్లీ సెక్యులరైజ్డ్ వరల్డ్లో మేము ఇప్పుడు జీవిస్తూ ఉన్నాము. క్రైస్తవ ప్రపంచంలో కూడా నాయన సెక్యులరిజంని గురించి అనేక మంది మాట్లాడుతూ మానవులందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే, అయితే వివిధ రూపాలలో దేవుని ఆరాధిస్తున్నాము అని తలంచేటువంటి వారు చాలా ఎక్కువ మంది అయిపోయారు ప్రభువా. అయితే దైవవాక్యం ఏం చెప్తుంది, క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు అనే దానిని పరిశీలన చేయుట ద్వారా మా జీవిత గమ్యాన్ని మేము చేరుకోవడానికి సరి అయిన అవగాహనను మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. మనం ఇంట్రడక్షన్లో అనుకున్న రీతిగానే ప్రపంచంలో సెక్యులరిజం ఎక్కువైపోయింది. అన్ని మతాలు ఒకటే, దేవుడు ఒక్కడే. అయితే మనం వివిధ రూపాలలో చేసుకొని వారికి, దేవునికి మనం ఒక పేరు పెట్టుకుంటున్నాము. మీరు ఒక పేరు పెట్టుకుంటారు, మేము ఒక పేరు పెట్టుకుంటాము. ఇతరులు ఇంకొక పేరుతో భగవంతుని ఆరాధిస్తున్నారు అని చెప్పేటువంటి వారు ఎక్కువైపోయారు. అయితే ఒకని దృష్టికి యథార్థంగా కనబడే మార్గం ఒకటి ఉంటుంది, అది తుదకు మరణమునకు చేరుతుంది అని కింగ్ సాలమన్ Proverbs chapter 16 verse 13లో verse 23లో చెప్తూ ఉన్నాడు. అయితే మనం సరైన మార్గంలో నడవకపోతే మన యొక్క గమ్యం ఎక్కడికి వెళ్తుంది అనే దానిని మనం సరిగా తెలుసుకోలేము. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రైట్ వే అండ్ ద రైట్ ట్రూత్ విచ్ లీడ్స్ టు లైఫ్. జీవమునకు దారి తీసే మార్గంలోనికి మనం రావాల్సి ఉంటుంది. అందుకని మనం ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చేస్తే అది స్వర్గానికి ఏమాత్రము తీసుకొని వెళ్ళదన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఒకని యొక్క మత విధానం అనేది దాని యొక్క అనుచరులు అనుసరించే జీవన విధానంగా ఉంటుంది. అది వారికి ఒక గుర్తింపును తీసుకొస్తుంది. ప్రతి విశ్వాస వ్యవస్థ కూడా
కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు, నియమాలు, ఇంకా వారి యొక్క ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. వారి యొక్క జీవితాన్ని అవే నిర్దేశిస్తూ ఉంటాయి. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారు. అదేంటంటే దేవుని స్మరించడం, అనగా ధ్యానం చేయడం, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంపులు పొందడం, తర్వాత ఆహార వ్యవహారాలు, అదేవిధంగా వస్త్రధారణ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క మత విధానాన్ని అనుసరించి ఉంటూ ఉంటుంది. అయితే వెలుపల నుంచి చూసేటువంటి వారికి ఈ కట్టుబాట్లన్నీ కూడా అనవసరమైనవిగా కనిపిస్తూ ఉంటాయి, ఏకపక్షమైనవిగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక పద్ధతికి అలవాటైనటువంటి వ్యక్తి తన యొక్క విశ్వాస ప్రమాణాలను బట్టి తన యొక్క జీవిత మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటాడు, ఆ మార్గంలో నడుస్తూ ఉంటాడు. కనుక ఒక వ్యక్తికి తాను అనుసరించే మార్గం మహనీయమైనదిగా ఉంటుంది, సర్వోన్నతమైనదిగా అనిపిస్తుంది. ఇంకా మేము దేవుని వెంబడిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అని అనిపించేలాగా ఉంటుంది. ఎందుకంటే తాను నమ్మిన మార్గాన్ని తప్పక అది ఉన్నతమైనదే అని అనుకుంటాడు ప్రతి మానవుడు కూడా. కానీ భగవంతునితో మనం ఏ విధంగా సంబంధం కలిగి ఉండాలి, అసలు భగవంతుడు ఒక్కడా లేకపోతే అనేక మందా, ఈ విధంగా అనేక ప్రశ్నలు మానవులకు ఉంటూ ఉంటాయి. దైవం యొక్క స్వభావాన్ని, దైవం యొక్క చిత్తాన్ని, దైవ ఆకాంక్షలను మనం తెలుసుకోకపోతే సత్యాన్ని మనం తెలుసుకోలేని వారంగా ఉంటాం. సత్యాన్ని మనం తెలుసుకోలేని వారంగా ఉన్నప్పుడు అసత్యంలో జీవిస్తూ ఉంటాం. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, సత్య మార్గంలోనికి మనం వెళ్ళినప్పుడు అది జీవంతో కూడినదిగా ఉంటుంది. మానవుడు తాను అనుసరిస్తున్న మతాన్ని బట్టి తన యొక్క డెస్టినీని స్థిరపరచుకుంటాడు. అనేకమైన మత విశ్వాసాలు ఉంటూ ఉంటాయి. అయితే ప్రతి మానవుడు కూడా స్వర్గానికి చేరుతానని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొందరేమో పునర్జన్మ అనేది మరలా ఉంటుంది, మనకి విశ్వంలో ఏకత్వం అయిపోతూ ఉంటాము, వన్నెస్ ఇన్ ద యూనివర్స్ అని ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. అయితే మనం సరి అయిన మార్గంలో నడవకుండా స్వర్గానికి ఏ విధంగా చేరగలుగుతాము అనే దానిని ఆలోచించే శక్తి మానవునికి ఉండటం లేదు. కాబట్టి ఏదేమైనా సరే భూమి మీద మానవులకు ఉన్నటువంటి నమ్మకాలు రాబోయే జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అన్న సంగతి ప్రతి మానవుడు కూడా అర్థం చేసుకోవాలి. సెక్యులర్ ఫ్రేమ్వర్క్లో మనం ఆలోచన చేస్తే కొన్ని సత్యాలు ఉంటూ ఉంటాయి, లేదంటే కొన్నింటిని సత్యాలుగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ సత్యాలు వారి యొక్క మార్గాన్ని, తర్వాత వారి యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ని, వారి యొక్క స్వభావాన్ని, లేదంటే వారి యొక్క ప్రవర్తనను స్టాండర్డైజ్ చేస్తూ ఉంటాయి. సో మరణించిన తర్వాత జీవితం ఉంది అని కొందరు నమ్ముతూ ఉంటారు. అయితే ఆ జీవితం ఏ విధంగా ఉంటుంది అనే దానిని మాత్రం సరి అయిన రీతిలో చెప్పలేనటువంటి వారిగా ఉంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. వారికి అదే సత్యంగా ఉంటుంది. వారి యొక్క లైఫ్ ప్యాటర్న్ని అది ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇతరులు ఏదైనా సరే తాము అనుసరిస్తున్న మార్గాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అనిపిస్తే దానిని అంగీకరించే వారిగా అనేక మంది ఉండరు. ఒక్కొక్కసారి వైలెంట్గా కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే మనం ప్రపంచంలో తెలుసుకోవలసినటువంటి మార్గాలన్నింటిలో కూడా
క్రైస్తవ విధానం అనేది ఒక ఉన్నతమైనటువంటిది. క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్ అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఐ యామ్ సేయింగ్స్లో ఒక ఐ యామ్ సేయింగ్ ఏం చెప్తున్నాడు అంటే, జాన్ చాప్టర్ 14:6లో, యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని అంటున్నాడు. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని అంటున్నాడు. దిస్ ఈజ్ అ యునీక్ క్లెయిమ్. యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ క్లెయిమ్, లేదంటే ఆయన చేస్తున్న ఈ క్లెయిమ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి క్లెయిమ్. ప్రపంచంలో అనేక మంది మేము మార్గాన్ని చూపిస్తాము, జీవానికి మార్గాన్ని చూపిస్తాము అని చెప్తూ ఉంటారు. తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఇంకేవేవో పేర్లు పెడుతూ జీవన విధానాన్ని శాసించేటువంటి వారిగాను, మనుషులను వారికి అనుచరులుగా శిష్యులుగా చేసుకొని వారికి పరమ మార్గాన్ని బోధిస్తాము అని చెప్తూ ఉంటారు. తర్వాత సత్యాన్ని వాళ్ళు బయలుపరచాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు ఒక రాడికల్ స్టేట్మెంట్ని చెప్తూ ఉన్నాడు. నేను మార్గాన్ని మీకు చూపిస్తాను అనట్లేదు, నేను మీకు సత్యాన్ని చూపిస్తాను అని అనట్లేదు, నేను మీకు జీవాన్ని చూపిస్తాను అనట్లేదు. ఆయన ఏమంటున్నారంటే, నేనే మార్గం అంటున్నారు, నేనే సత్యం అంటున్నారు, నేనే జీవం అని అంటున్నారు. సో ఈ క్రైస్తవ విశ్వాసులు అనేటువంటి వారు పాటించవలసిన సెట్ ఆఫ్ రూల్స్ అన్నింటినీ కూడా యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించినప్పుడు తెలియపరిచారు. సో ఈ విధానాన్ని ఆయన యొక్క విధానంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆయనే మార్గము, నేనే మార్గమును అని అంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గోయింగ్ యాస్ట్రే అంటే ఒక మార్గంలో వెళ్ళవలసినటువంటి వారు మరి ఒక మార్గంలో నడవడం అనే దానిని త్రోవ తప్పిపోవడం అని చెప్పవచ్చు. దేవుడు మనల్ని, మానవులను తన యొక్క స్వరూపంలో ఆయన సృజించి ఒక మార్గంలో మనం నడవాలని ఆయన బోధించారు. సో ఆయన యొక్క ఉద్దేశం ప్రకారంగా ఆయన స్పష్టం చేసినటువంటి ఆ మార్గంలో నడవకుండా ప్రతి మానవుడు కూడా తనకి ఇష్టమైన మార్గంలో, సొంత మార్గాన్ని ఎంచుకొని ఆ సొంత మార్గంలో నడవడం ప్రారంభించాడు. అందుకని ఎప్పుడైతే మానవులందరూ తప్పిపోయి డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ని మానవులందరూ కూడా అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించారు. ఎందుకు పంపించారు అంటే, ఎవరు కూడా నీతిమంతులు లేనే లేరు, గ్రహించేవారు ఎవరు లేరు, దేవుని వెదికేటువంటి వారు ఎవరు లేరు. తమ మార్గములలో నడుస్తూ ఇదే సరి అయిన మార్గం అని అనుకుంటూ భ్రమలో జీవిస్తున్న మానవులను దేవుడు కరుణ చూపించి, ప్రేమ చూపించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మార్గంగా ఈ లోకంలోనికి పంపించారు. సో అలాంటప్పుడు మనం అనుసరిస్తున్న మార్గంలో కాకుండా యేసు ప్రభువుని మనం వెంబడించినప్పుడు, ఆయన మార్గమై ఉన్నారు కాబట్టి యథార్థమైనటువంటి వారంగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తారు. భగవంతుని యొద్దకు చేరటానికి అనేక మార్గాలలో నేను ఒక మార్గాన్ని అని యేసు ప్రభు చెప్పడం లేదు. నేనే మార్గం అని అంటున్నారు.
నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని ఆయన పేర్కొంటున్నాడు. ఇప్పుడు మనం అనేక మంది దేవతలను, దేవుళ్లను అనుసరిస్తూ వీరందరూ కూడా మనలను స్వర్గానికి చేర్చడానికి సహాయం చేస్తారు అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు యొక్క మాటను అంగీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనే మార్గం కాబట్టి. ఒకని పాపపు స్థితిని క్షమించాలి అంటే, దేవునితో మానవుడు పోగొట్టుకున్న సంబంధం పునరుద్ధరించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం. మానవులు వివిధ మార్గాల ద్వారా దేవుని వద్దకు చేరుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ దైవవాక్యం మనకు స్పష్టంగా బోధించేది అపొస్తలుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది. Apostles, Acts of the Apostles, chapter 4, verse 12 ఏం చెప్తుందో చదువుకుందాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇప్పుడు మరి వేరే దేవుణ్ణి మనం వెంబడిస్తున్నప్పుడు, వేరే మార్గం, అసత్య మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు రక్షణ, పాప క్షమాపణ కలుగదు కనుక యేసు ప్రభు వలన మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన యొద్దకు మాత్రమే మనం రావలెను అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసం ఏంటంటే, ఇతర మతముల నుండి వేరుగా నిలిచేటువంటి ప్రాథమికమైన అంశాలలో ప్రధానమైన అంశం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించారు. ఆయన నామంలో మాత్రమే రక్షణ కలుగుతుంది. వేరొక మార్గములలో దేవుని వెతికేటువంటి వారికి దేవుడు కనిపించడు, దేవుడు ప్రత్యక్షం కాడు. స్వర్గానికి మార్గం ఏమాత్రం కూడా కానే కాదు. కాబట్టి దేవునితో మానవుడు పోగొట్టుకున్న సంబంధం పునరుద్ధరించడానికి కావలసినటువంటి ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం మంచి పనుల ద్వారా మాత్రం కాదు, లేదంటే పుణ్యకార్యాలు చేయడం ద్వారా, లేదంటే పుణ్య స్నానాలు చేయడం ద్వారా ఏమాత్రము కానే కాదు. తన ప్రాణమును మన కొరకు అర్పించిన యేసుక్రీస్తు ప్రభువు అనే మార్గంలోనికి మనం రావాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుంది. కనుక ఈ ఉదయకాలమందు ఎవరైనా సరే ఒక సెక్యులర్ ఫ్రేమ్వర్క్లో ఆలోచిస్తూ ఉన్నట్లయితే, మేము సత్యాన్ని అనుసరిస్తున్నాము, మేము నమ్ముకున్నదే సత్యం అని అనుకున్నట్లయితే, దాని ద్వారా పాప క్షమాపణ కలుగుతుందా కలగదా అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ఆయన పాపములను క్షమిస్తాడు, దేవునితో సమాధానం కలుగుతుంది. అటువంటి సమాధానం మీ హృదయంలో కలగడం లేదు అంటే తప్పకుండా మీరు వేరే మార్గంలో ఉన్నారు అని, ఆ మార్గం దైవ మార్గం కాదు అన్న సంగతిని సుస్పష్టంగా ఈ ఉదయకాలమందు తెలుసుకోవాలని యేసుక్రీస్తు నామంలో హెచ్చరిస్తున్నాను. కనుక నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలని దైవవాక్యము ఈ ఉదయకాలమందు మనకు బోధిస్తుంది. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, అనేకమైన ఆలోచనలతో మానవాళి ప్రభువా తాము నమ్ముకున్నటువంటి వాటిని, సిద్ధాంతములను అనుసరించి జీవిస్తూ ఉన్నారు. అలాగనే క్రైస్తవులు కూడా ప్రభువా సెక్యులర్ ఫ్రేమ్వర్క్లోనికి వెళ్ళిపోతూ సత్యమును గ్రహించలేని వారిగాను,
యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడు మాత్రమే మార్గం అన్న సంగతిని మరచి అనేక విధములైనటువంటి ఆలోచన విధానాలకు ప్రభావితం అయిపోతున్న ఈ దినములలో దైవవాక్యం ఏమి స్పష్టంగా మాకు బోధిస్తుందో దానిని మేము అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించుటకు మాకు సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు.